తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైలు అత్యాచార ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. మార్చి 22న ఓ యువతి ఎంఎంటీఎస్ రైల్లో తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని నిందితుడిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున దర్యాప్తు చేపట్టారు. అయితే కేసు దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. నిజానికి ఎలాంటి అత్యాచారం జరగలేదు. రీల్స్ కోసమే మొత్తం నాటకం. ఈ రోజుల్లో యువతలో రీల్స్ మోజు ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ యువతి కూడా రీల్స్ కోసం ఎంఎంటీఎస్ రైల్లో వీడియో తీయబోయింది. అయితే ప్రమాదవశాత్తు రైలు కదులుతున్నప్పుడు ఆమె కింద పడిపోయింది. గాయాలు కావడంతో ఇంట్లో తిడతారని భయపడి అసలు విషయాన్ని దాచిపెట్టాలని నిశ్చయించుకుంది. దీంతో తనపై రైలులో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ కట్టుకథ అల్లింది. పోలీసులకు కూడా అలా చెప్పి వారి దృష్టిని మళ్లించేందుకు పూర్తిగా ప్రయత్నించింది. ఇక యువతి చెప్పిన ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. దాదాపు 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. 100 మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు. కానీ ఎక్కడా కూడా ఆమె చెప్పిన విధంగా ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. అనుమానం వచ్చిన పోలీసులు చివరకు ఆ యువతిని కాస్త గట్టిగా ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. యువతి రైల్లో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిన విషయాన్ని అంగీకరించింది. తీవ్రంగా గాయాలైనా కూడా ఆమె ఆ నాటకం ఆడడం మానలేదు. అల్వాల్ స్టేషన్ సమీపంలో గాయాలతో ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసులు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో ఆమె బలాత్కారం జరిగినట్టు కథ అల్లింది. గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసులు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో ఆమె బలాత్కారం జరిగినట్టు కథ అల్లింది. కానీ అఫీషియల్ దర్యాప్తులో ఆమె చెప్పింది అబద్ధమని తేలిపోయింది. పోలీసుల హెచ్చరిక, ప్రజల ఆగ్రహం, నిజం బయటపడిన తర్వాత పోలీసులు ఆమెను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇక ప్రజలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరగని ఘటనను పోలీసులపై మోపడం, వారి సమయాన్ని వృధా చేయడం, నిబంధనలు తప్పించుకోవడం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక విషయానికి వస్తే ఈ యువతి అనంతపురం జిల్లాకు చెందినవారు. స్విగ్గీలో పనిచేస్తూ మేడ్చల్లోని ఓ హాస్టల్లో ఉండేది. సెల్ ఫోన్ రిపేర్ కోసం మార్చి 22న సికింద్రాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ద్వారా యువతలో రీల్స్ మోజు ఎంత స్థాయికి వెళ్ళిందో మనం గమనించవచ్చు. రీల్స్ మోజులో పడి అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.